హాయ్ అండి. మటన్ గ్రేవీ థిక్‌గా టేస్టీగా రావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోండి. అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేయండి. అలానే ఒక బగారాకు వేసుకోండి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది మటన్ అనేది వస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఒక 2, 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని ఫ్రై చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. పెద్ద సైజు 2 టమాటాలను వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఇందులోకి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. మటన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, మటన్ కొద్దిసేపు బాగా ఉడకాలండి. ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత ఇందులోకి మనం కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల మనకు బాగా థిక్నెస్ అనేది వస్తుంది. కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మనం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే వేయట్లేదండి. కొద్దిసేపు అయ్యాక మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే ఇంకా ఎక్కువ థిక్నెస్గా చాలా టేస్టీగా వస్తుందండి. ఇవన్నీ కూడా నేను వాటర్ పోయకుండానే ఫ్రై చేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై కావాలి పీసెస్. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 విజిల్లు మటన్లోని వాటర్తోనే కుక్ అవుతాయండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం అన్నీ కూడా బాగా మటన్ పీస్లో ఉన్నట్టు వాటర్తోనే కుక్ అవుతాయి. అందువల్లనే మన గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారుగా అందులో కొంచెం వాటర్ కూడా మనకు అవుపిస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని అలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని తీసివేసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 kgకి నేను 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ తీసుకొని వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం ఒక 4-5 విజిల్లు మటన్ మెత్తగా ఉడకడం కోసం 4-5 విజిల్లు పెట్టుకోండి. మటన్ కొంచెం లేతదైతే ఒక 4 విజిల్లు సరిపోతాయి. కొంచెం ముదిరినదైతే ఒక 5-6 విజిల్లు పడుతుందండి. ఇక్కడ నాకు 4 విజిల్లకు పర్ఫెక్ట్గా ఉడికిందండి మటను. వాటర్ అంతా ఇంకిపోయింది చూసారు కదా. ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇందులోకి మనం గరం మసాలా అలానే కసూరి మేతి 2 కలిపి వేసుకోవాలి. చాలా టేస్టీగా థిక్గా బాగుంటుంది. గ్రేవీ చూసారు కదా ఇలా థిక్గా బాగా కుదిరిందండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా చేసుకోండి. మనం మటన్లోని వాటర్తోనే ఒక 50% అనేది ఉడికించుకుంటేనే గ్రేవీ అనేది థిక్గా చాలా బాగా ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.